గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 8వ తారీఖు జూన్ 2025 నుండి 14వ తారీఖు జూన్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారంలో ముఖ్యంగా జూన్ 11వ తారీఖున ఏరువాక పౌర్ణమి వచ్చింది. చాలా విశేషం, మహాపర్వదినం. ఆ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల విశేష ఫలితము అని. అయితే మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా లేదా ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీరు ఇంట్లో వ్రతం చేసుకోవచ్చు. ఇది ప్రధానమైన విషయం. రెండోది, జూన్ 14వ తారీఖున ఈ వారం తదియ శనివారం రోజున సంకష్టహార చతుర్థి వచ్చింది. చాలామంది సంకటహార చతుర్థి వ్రతం చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయి, ఎటువంటి విఘ్నాలైనా పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించండి. దానికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాబట్టి ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని కూడా చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మేషరాశి వారికి ఈ వారం చాలా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అంత అనుకూలత కనపడలేదు జాతకంలో, ముఖ్యంగా గోచారంలో. అంటే ముఖ్యంగా ఆదాయపరంగా చూసుకున్నట్లయితే కనుక డబ్బులు వస్తాయి, కానీ విపరీతమైన ఖర్చులు లేదా ఇంట్లో గృహోపకరణ వస్తువులు పాడవడం కానీ, ఇంట్లో మనుషులకు ఏదైనా ఇబ్బంది తలెత్తడం కానీ, లేదా ఏదైనా వస్తువులు కొనడం కానీ, ఇలాంటి వాటికి డబ్బులు విపరీతంగా ఖర్చులు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆదాయం విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ చాలా జాగ్రత్తలు వహించాలి. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఏదైనా వస్తువులు కొనేటప్పుడు, గృహాలు కొనేటప్పుడు, భూములు కొనేటప్పుడు లేదా వాహనాలు కొనేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే అనవసరమైనటువంటి వస్తువులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం కానీ, ఇలాంటి వాటి వల్ల ధన నష్టం ఎక్కువగా కనపడుతుంది ఈ వారం. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు, కొనేటప్పుడు జాగ్రత్త. అలాగే రుణ సమస్యలు బాగా మిమ్మల్ని వేధిస్తాయి. ఆల్రెడీ గతంలో చేసిన రుణాలు అవ్వచ్చు, లేదా కొత్తగా రుణాలు చేయడం కోసం అవ్వచ్చు, లేకపోతే ఈఎంఐలు కట్టలేకపోవచ్చు, క్రెడిట్ కార్డుల ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఈ రుణ సమస్యల వల్ల కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది, జాగ్రత్త. అలాగే ఈ వారం ఎవరికి అప్పులు ఇవ్వడం కూడా మంచిది కాదు. అయితే నిరుద్యోగులందరికీ కూడా ఈ వారం అంతా కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం కనపడుతుంది. కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప మీకు సరైన ఉద్యోగ అవకాశాలు అయితే కనపడలేదు. అలాగే మీకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు వేరే వాళ్ళు తన్నుకుపోయేలా కనపడుతుంది. కాబట్టి పోటీతత్వంతో ఎదురుకు వెళ్ళండి. అలాగే చక్కని ఇంటర్వ్యూలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఒకసారి జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారందరికీ కూడా ఈ వారం అంతా కూడా పని ఒత్తిడి అధికమవుతుంది. శ్రమకు తగ్గ ఫలితం కనపట్టలేదు. మెంటల్ టెన్షన్లు బాగా ఉంటాయి. ఉద్యోగ కార్యాలయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా పని ఒత్తిడి అధికంగానే ఉంటుంది. అలాగే మీరు మీ యొక్క శ్రమని అవతల వాళ్ళు బాగా వాడుకుంటారు. అలాగే మీ తోటి ఉద్యోగస్తులతో కూడా అనేక రకాల అవరోధాలు, చిక్కులు కనపడతాయి. కాబట్టి ప్రతి వ్యక్తితో కూడా వివాదాలు పెట్టుకోకండి, గొడవలు పెట్టుకోకండి. సామరస్యంగా మాట్లాడండి లేదా గౌరవంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఈ వారం అసలు ఎటువంటి వివాదం మంచిది కాదు. చిన్న చిన్న గొడవలే పెద్దవై కోర్టు సమస్యల దాకా వెళ్ళిపోయే పరిణామాలు కనపడుతున్నాయి. కాబట్టి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే అనవసరమైన కోరికలు, అనవసరమైన వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు, ఇలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. వ్యసనాలకి కూడా ఖచ్చితంగా దూరంగా ఉండాలి, లేకపోతే కనుక ఇబ్బందులు పడతారు మీరు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం అంతా కూడాను. మీరు స్వయం కూడా అపరాధాలు, అంటే కనుక పలానా ఫుడ్ తినకూడదని తెలిసి తింటారు, బయట ఫుడ్లు తినకూడదని తెలిసి తింటారు, లేదా లేట్గా తినడం, అతిగా తినడం, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా వ్యాయామం చేయడానికి, పౌష్టికాహారం తీసుకోవడానికి లేదా మిత ఆహారం తీసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా చాలా కష్టపడతారు. అంతంత మాత్రమే లాభాలే కనపడుతూ ఉన్నాయి. వ్యాపారంలో అనుకోని చిక్కులు లేదా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారపరంగా అందరూ నిబద్ధతతో వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం వారం కనపడుతోంది. ఇక ఎన్ఆర్ఐలు, అంటే ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా ఈ వారం అంతా కూడా ఒడిదుడుకులు, అలాగే చెడు వార్తలు వినే అవకాశాలు, అక్కడ ఉండే పరిస్థితులు, పరిణామాల్లో ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ పెద్దగా కలిసి వచ్చేలా అయితే కనపడలేదు, జాగ్రత్త. ఇక వివాహం విషయంలో కూడా అనుకున్న సంబంధాలు కానీ లేదా గతంలో నిశ్చయించుకున్నటువంటి సంబంధాలు కానీ ఆలస్యంగా ఎదురుకు వెళ్ళే అవకాశాలు, వివాహపరమైన అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే అనవసరమైనటువంటి మీకు మీ పిల్లలకి మధ్య చిన్న చిన్న వాగ్వివాదాలు, విపరీతమైన ఖర్చులు పిల్లల వల్ల
లేదా ఈ స్కూల్ ఫీజులు కానీ కాలేజీల ఫీజులకి సంబంధించినటువంటి ఖర్చులు విపరీతంగా కనపడతాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు వాగ్వివాదాలు కనపడుతున్నాయి. కాకపోతే మళ్ళా తిరిగి కలుసుకుంటారు, అన్యోన్యంగా ఉంటారు, ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. అయితే గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడం కానీ, మిమ్మల్ని మీరు మార్చుకోవడం కానీ, జీవన విధానంలో మార్పులు కానీ బాగా కలిసి వస్తాయి. అలాగే రాజకీయ నాయకులు కూడా తెలివితేటలు బాగా పెరుగుతాయి. కాకపోతే కనుక ఎవరో ఒకళ్ళు మీ మీద నిందారోపణలు మీ ప్రత్యర్థులు నింద వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్త. ముఖ్యంగా సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు అయితే వస్తాయి. కాకపోతే ఈ వారం పెద్దగా మీకు ఆర్థికపరమైనటువంటి లాభాలు లబ్ధులైతే కనపడలేదు, అంతంత మాత్రంగా ఉంది. ఇక కుటుంబ సభ్యుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు అయితే బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక విద్యార్థులందరూ కూడా ఈ వారం అంతా కూడా ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి విద్యా వ్యవహారం బాగా కనపడుతోంది. తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిన విద్యార్థులు కనపడుతోంది. ముఖ్యంగా విద్యార్థులు ఎంచుకునేటటువంటి సబ్జెక్టుల పట్ల లేదా రాబోయేటటువంటి కాలేజీ వ్యవహారాల పట్ల, ఎంట్రన్స్ పరీక్షల పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పడడం ముఖ్య సూచన. అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు ఈ వారం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ వారం అంతా చాలా అనుకూలంగా కనపడుతోంది. చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు, ఆదాయ మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. అలాగే సమయాన్ని డబ్బులు చేతికి అందడం వల్ల మీకు అనుకున్నటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయగలుగుతారు. అలాగే యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ, పొలాలు కానీ లేదా వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఈ వారం బాగా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఇక నిరుద్యోగులందరూ కూడా ఈ వారం అంతా కూడా మానసిక వ్యధ, మనోవ్యధ తగ్గుతుంది. మంచి అవకాశాలు అయితే మీకు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడము, ఉద్యోగపరంగా సమస్యలన్నీ పరిష్కరించుకోవడము, ఉద్యోగపరంగా బాధ్యత, శ్రద్ధ పెరగడంతో పాటుగా ముఖ్యమైనటువంటి అవకాశాలు వస్తాయి మీకు, లేదా ప్రమోషన్లు వస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా ఆటుపోటులు, ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి, ఉద్యోగ ఎదుగుదల కోసం బాగా ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ వారం ముఖ్యంగా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, కుటుంబ కలహాలు కానీ, వివాదాలు అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించుకుంటే పరిష్కారాలు కనపడుతున్నాయి. అలాగే మీలో ఉండేటటువంటి ఏవైతే ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కానీ, వస్తువులు కొనుగోలు చేయడం కానీ, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ, వాహనాలు కొనడం కానీ కలిసి వస్తుంది. అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాయామాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా చక్కని ఆహారం తీసుకోవడానికి, జీవన విధానం మార్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఈ వారం ముఖ్యంగా వ్యాపారస్తులకి నిబద్ధతతో కూడుకున్నటువంటి వ్యాపారాలు చేయడం, వ్యాపారపరంగా ఆదాయాన్ని సంపాదించడానికి లేదా వ్యాపారాన్ని పెంచడానికి, వృద్ధి చేయడానికి బాగా కష్టపడతారు. అలాగే ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా ఈ వారం శుభవార్తలైన అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక లాభాలు, ప్రగతి బాగా కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా మంచి ప్రయాణాలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, కుటుంబ సభ్యులతోటి విహారయాత్రలు చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే వివాహ యోగ్యతలు, ప్రేమించిన వాళ్ళతోటి వివాహ యోగ్యతలు కనపడుతున్నాయి. అలాగే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ వారం శుభవార్తలు వినే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు కలవడము, ప్రేమ వ్యవహారాలు అనుకూడతలు, కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేద్దామనుకున్నా కూడా ఈ వారం అనుకూడతలు ఉన్నాయి. అయితే మీ ప్రేమ వ్యవహారాలను ఇంట్లో చెప్పడానికి మాత్రం కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారం అంతా కూడా రాజకీయ నాయకులకి మంచి తెలివితేటలు బాగా పెరుగుతాయి, సమర్థత బాగా పెరుగుతుంది, రాజకీయ పరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా చేసిందల్లా కలిసి వస్తుంది. చక్కని విజయాలు కనపడుతున్నాయి, చక్కని ప్రాజెక్టులు మీకు రాబోతున్నాయని చెప్పొచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేమానురాగ, ఆప్యాయతలు పెరగడము, కుటుంబ కలహాలు పరిష్కరించుకోవడంతో పాటుగా కుటుంబ సభ్యులతో విందు వినోద సౌఖ్యము, విహారయాత్రలు, అలాగే కుటుంబ సభ్యులు కలయికలు బాగా కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడము, విదేశీ విద్యల పట్ల ఆసక్తి, కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వడంతో పాటుగా మీ మీద మీకు నమ్మకము, విశ్వాసము బాగా పెరుగుతాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వారం ఈ రాశి వారికి బాగుంది. అయితే ఇంకా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. చక్కని ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు, చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే ఖర్చుల విషయంలో కానీ, వ్యవహారం విషయంలో కానీ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ వారం ముఖ్యంగా రుణాలు చాలా శాతం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి. అలాగే నిరుద్యోగులకు కూడా మంచి అవకాశాలు రావడంతో పాటుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలు,
ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మాత్రం పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేసే వారందరికీ కూడా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు, అలాగే ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ప్రైవేట్ రంగాల వారికి కూడా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. చేసిన పనికి తగ్గ గుర్తింపుతో పాటుగా ఇంకా బాగా ఉత్సాహంగా పనిచేయాలనే తపన, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ముఖ్యంగా అనవసరమైన వివాదాలు కానీ, కోపతాపాలు కానీ, ఆవేశాలు కానీ ఇలాంటివన్నిటికీ దూరంగా ఉండడం మంచిది. కోర్టు వివాదాలు వాయిదాలు పడతాయి, లేదా పోలీస్ కేసులు కానీ అలాంటి కేసుల్లో కొంచెం అనుకూలమైన వాతావరణం అయితే కనపడుతోంది. ఈ వారం ముఖ్యంగా మీకు ఎప్పటి నుంచో తీరని కోరికలు, కొనుక్కోవాలనుకున్న వస్తువులు కొనుగోలు చేయడము, ఆన్లైన్ షాపింగ్లు చేయడము, ఇష్టమైనటువంటి వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి. అలాగే వివాహేతర సంబంధాల విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. వ్యసనాల జోలికి వెళ్ళకండి. ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా మానసిక పరమైనటువంటి పరిపక్వతతో వ్యవహరించడం మాత్రం చాలా ముఖ్యం. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్న వారందరూ కూడా ఒకసారి ఏదైనా పరీక్షలు చేయించుకోవడం కానీ, ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయడం కానీ, మీ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం కానీ చూసుకోవడం మంచిది. మిగతా వాళ్ళందరూ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప ఆరోగ్యపరంగా పెద్దగా కంగారు అయితే పడక్కలేదు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా తెలివితేటలు బాగా పెరుగుతాయి. కస్టమర్స్ని బాగా ఆకర్షించుకోగలుగుతారు. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. ఎన్ఆర్ఐలు, విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా తెలివితేటలు బాగా పెరుగుతాయి. అక్కడ ఉండేటటువంటి మనుషులతోటి సమైక్యత, అలాగే మీరు అనుకున్న పనులు, కార్యాలయాలు పూర్తి చేసుకోవడము, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఈ వారం ముఖ్యంగా మీరు అనుకున్న ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, వీసాలు కానీ మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు బాగా లభిస్తాయి. ఉద్యోగం కోసం కానీ, వ్యాపారాల కోసం కానీ మీరు చేసే ప్రయాణాలు యోగిస్తాయని చెప్పచ్చు. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత, ప్రేమించిన వ్యక్తులతో వివాహ యోగ్యతలతో పాటుగా ఆగిపోయిన వివాహ సంబంధాలు ఎదురుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు సంతానానికి మధ్య ఒక అభిప్రాయ భేదాలు తగ్గడము, అనుకూలతలు, సంతానం కోసం మీరు బాగా ప్రాకులాడడము, వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు అంటే చదువుల కోసం కానీ, పెళ్ళిళ్ళ కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, వాళ్ళకి ప్రాపర్టీస్ ఇవ్వడం కోసం కానీ బాగా ప్రాకులాడతారని చెప్పచ్చు. అలాగే విడిపోయిన ప్రేమికులు కలవడము, అలాగే శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడంతో పాటుగా కొత్త ప్రపోజల్ అన్నీ కూడా అనుకూలిస్తాయి. అలాగే రాజకీయ నాయకులు కూడా మీలో ఉండేటటువంటి తప్పులు సరిదిద్దుకుని, అలాగే ప్రజలకి దగ్గరయ్యి నాయకుడిగా మారగలగడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి గ్రోత్ కనపడుతోంది. మంచి అవకాశాలు వస్తాయి. మీ స్కిల్స్ని బాగా ప్రదర్శించుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మైత్రితో పాటుగా, అలాగే వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. అనుమాన ఆలోచనలు తగ్గుతాయి. శారీరక కలయికలతో పాటుగా నూతన వస్తుప్రాప్తి, భార్యాభర్తల మధ్య ప్రయాణాలు, అనుబంధాలు, బయట ఏదైనా ఉద్యానవనాలకు తిరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కూడా ప్రయాణాలు చేయడము, తీర్థయాత్రలు చేయడం బాగా లాభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతోటి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి, నూతన కోర్సుల పట్ల ఆసక్తితో పాటుగా కొత్తగా ఏదైనా కాలేజీల్లోనూ, స్కూళ్ళలోనూ జాయిన్ అయ్యే వారికి మంచి కాలేజీలో సీట్లు లభించే అవకాశాలు, మంచి స్కూల్లో సీట్లు లభించే అవకాశాలు అయితే మాత్రం బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. అయితే మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకున్నంత విశేషంగా ఈ వారం కనపట్టలేదు. ముఖ్యంగా మీరు ఏదో సంపాదించేద్దాం, ఏదో దాచేద్దాం అనుకుంటారు, కానీ సంపాదించింది పక్కపక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆదాయ వ్యవహారాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. తప్పుడు పెట్టుబడులు పెట్టడం కానీ, షేర్లో డబ్బులు పెట్టడం కానీ, లేదా కొత్త వ్యక్తులకు డబ్బులు ఇవ్వడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ, అరువులు ఇవ్వడం కానీ మీకు మంచిది కాదు. షూరిటీ సంతకాలు మాత్రం అసలు పెట్టకండి. ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోకపోయినా, లేదా అనవసరమైన వస్తువులు కొన్నా, అప్పులు చేసి ఈఎంఐల ద్వారా ఏదైనా వాహనాలు, వస్తువులు కొన్నా మీరు బాగా ఇబ్బందులు పడతారు. కాబట్టి జాగ్రత్త. ఏదైనా ముఖ్యమైన భూములో, గృహాలో కొనుగోలు చేస్తే తప్పులేదు, కానీ వృధా ఖర్చులు మాత్రం ఈ వారం చేయడం మంచిది కాదు మీకు. అలాగే నిరుద్యోగులకి ఈ వారం అంతా కూడా ప్రయాణము, త్రిప్పుట, అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారుట కనపడుతోంది. కాబట్టి ఎక్కువగా శ్రమ పడాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, ఉద్యోగ కార్యాలయాల్లో విపరీతమైనటువంటి పని ఒత్తిడి అధికమవడంతో పాటుగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ గండాలు, ఉద్యోగ సమస్యలు, అధికారికపరమైనటువంటి ఒత్తిడి బాగా పెరగడంతో పాటుగా ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోవాలి ఈ వారం. అలాగే ఈ వారం ముఖ్యంగా అనవసరమైన చిన్న చిన్న గొడవలు పెద్దవడము, నోరు జారడము, మాట జారడం వల్ల కుటుంబంలో కానీ, అన్నదమ్ముడితో, అక్క చెల్లెలతో కానీ, లేదా ఇరుగు పొరుగు వారితో కానీ, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే చోట కానీ వివాదాలు కనపడుతున్నాయి. కాబట్టి వివాదాలకు దూరంగా ఉండండి. కోర్టు వివాదాలు వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే అనవసరమైనటువంటి కోరికల వల్ల, శారీరక వ్యామోహాల వల్ల, ప్రేమ వ్యామోహాల వల్ల, వివాహేతర సంబంధాల వల్ల, లేదా వ్యసనాల వల్ల ఎక్కువగా ధన నష్టము, ఆరోగ్య సమస్యలు, అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శస్త్రచికిత్స అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఈ వారం. ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా
తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ, తప్పుడు పెట్టుబడులు పెట్టడం కానీ, నమ్మక ద్రోహాలు కానీ, వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు కానీ కనపడుతున్నాయి, ఒడిదుడుకులు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ఈ వారం శ్రద్ధలు తీసుకోవాలి. ఎన్ఆర్ఐలు అంటే విదేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా ఈ వారం అనేక రకాల సమస్యలతో సతమతమయ్యే అవకాశాలు, ఉద్యోగ గండాలు, ఉద్యోగాలు పోయే అవకాశాలు, తిరిగి భారతదేశానికి వచ్చేటటువంటి పరిణామాలు లేదా అలాంటి భయాలు కనపడతాయి. జాగ్రత్త. ఈ వారం ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు కానీ, వీసాల కోసం ప్రయత్నాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. దూర ప్రయాణాలు కానీ, రాత్రి ప్రయాణాలు కానీ, వ్యసనపరుల ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే వివాహపరమైనటువంటి ప్రయత్నాలు చేసే వారందరికీ కూడా కొంచెం ఆలస్యంగా వివాహాలు కుదురుతాయి లేదా కొంచెం నలుగులాట కనపడుతుంది వివాహం విషయంలో. జాగ్రత్త. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా కొంచెం ట్రీట్మెంట్లు చేసుకునేటటువంటి వారికి కొంచెం సరైనటువంటి పాజిటివ్ పరమైనటువంటి వ్యవస్థ కనపడలేదు లేదా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. అలాగే ప్రేమికుల మధ్య గొడవలు, బ్రేకప్స్, అనవసరమైనటువంటి మాట పట్టింపులు, తగాదాలు, అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయ నాయకులందరికీ కూడా మానసిక వ్యధ, అలాగే మీ యొక్క పదవులు పోతాయనేటటువంటి ఆందోళన లేదా ప్రత్యర్థులతోటి కొంచెం ఎక్కువగా మాట పట్టింపులు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, ముఖ్యంగా గుర్తింపు లేకపోవడం లేదా అనుకున్న అవకాశాలన్నీ కూడా వచ్చేటట్టు వచ్చి చేజారడం కనపడుతుంది. జాగ్రత్త. అలాగే భార్యాభర్తల మధ్య అనుకోనటువంటి వివాదాలు, మాట పట్టింపులు, చిన్న చిన్న సమస్యలే పెద్దవడము లేదా కలహాలు దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి వారం. విద్యార్థులు కూడా తప్పుడు నిర్ణయాల వల్ల కానీ లేదా అనేక రకాల వ్యక్తులతోటి మీరు అనవసరమైన వ్యామోహాలు పెంచుకోవడం వల్ల కానీ లేదా చదువు పట్ల ఆసక్తి తగ్గడం కానీ జరిగే అవకాశాలు, కాలేజీల్లోనూ స్కూల్లో జాయిన్ అయ్యే వారికి కొన్ని కన్ఫ్యూజ్ వాతావరణం కనపడుతుంది. కాబట్టి శ్రద్ధ తీసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే విద్యార్థులకి వారం శుభప్రదంగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు ఈ వారం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ముఖ్యంగా మీరు ఎలా సంపాదించాలో, సంపాదించిన డబ్బులు ఎక్కడ దాచాలో, అలాగే డబ్బులు ఎలా అదుపు చేసుకోవాలో, రుణాలు ఎలా తీర్చాలో, ఖర్చుని ఏ రకంగా మేనేజ్ చేసుకోవాలో బాగా అర్థమవుతుంది మీకు. అలాగే ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తారు. గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకుంటారని చెప్పచ్చు. అలాగే భూములు లేదా గృహాలు లేదా వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు మీకు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించినట్లయితే లాభాలు కనపడుతున్నాయి. అలాగే నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశాలతో పాటుగా ఉద్యోగపరంగా మార్పులు, అలాగే ఆల్రెడీ ఖాళీగా ఉండి మళ్ళీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కావాలని ప్రయత్నం చేసేవారు కూడా అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటట్టు వారందరికీ కూడా మీ యొక్క ఉద్యోగ కార్యాలయాల్లో మీ మీద బాగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా అధికారి యొక్క మన్నన పెరుగుతుంది. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసే వారికి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి మెంటల్ టెన్షన్లు ఎక్కువగా ఉన్నా కూడా ఆర్థిక ప్రగతి అయితే కనపడుతుంది, ఇంక్రిమెంట్లు అయితే కనపడుతున్నాయి, మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. అలాగే ఈ వారం ముఖ్యంగా ఎటువంటి సమస్యనైనా సరే, ఎటువంటి వివాదాన్నైనా సరే, ఎటువంటి గొడవనైనా సరే పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే మీకు చాలా సునాయాసంగా తేలిపోతాయి. కోర్టులో వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, ఎటువంటి వివాదాలైనా సరే పరిష్కారం మీకు అయ్యే అవకాశం కనపడుతుంది గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే. అలాగే ఏదైతే మీరు ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ఎప్పటి నుంచో కొనుక్కోవాలని వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేయడానికి ఈ వారం బాగా కలిసి వస్తుంది మీకు. అలాగే ప్రత్యేకంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము లేదా సరైనటువంటి డాక్టర్లను కన్సల్ట్ అవ్వడంతో పాటుగా దీర్ఘకాలిక రోగాలు చాలా శాతం తగ్గుతాయి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మార్పులు అనుకూలిస్తాయి, కొత్త పెట్టుబడులు లాభిస్తాయి. అలాగే నూతన ప్రయత్నాలు కానీ, నూతన ఇండస్ట్రీలు పెట్టడం కానీ, ఫ్యాక్టరీలు పెట్టడం కానీ ప్రయత్నం చేస్తే సబ్సిడీలు వస్తాయి. అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి పర్మిషన్లు కూడా పొందగలుగుతారు. ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా చేసే పని యందు శ్రద్ధ, అక్కడ ఎలా ఎదగాలన్న తపన, ఆర్థిక ప్రగతితో పాటుగా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ఈ వారం ముఖ్యంగా చేసే ప్రయాణాల్లో ఆనందము, కుటుంబ సభ్యులతో సరదాగా ప్రయాణాలు చేయడము, అలాగే బంధువుల్ని కలవడంతో పాటుగా ప్రేమికులను కలిసే అవకాశాలు, ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా పూజాది కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేస్తే మంచి సంబంధాలు వచ్చే వివాహాలు కుదురుతాయి. ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి. ప్రేమించిన వారితో వివాహాలు కుదురుతాయి. అలాగే నూతన సంతాన ప్రాప్తితో పాటుగా మీకు ఆల్రెడీ సంతానం ఉన్నట్లయితే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల కోసం కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైనా ఆగిపోయిన పనుల కోసం కానీ మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఉద్యోగం కోసం కానీ, వివాహం కోసం కానీ మీకు పనులు పూర్తవుతాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళని మీరు ప్రపోజ్ చేసినా లేకపోతే వాళ్ళు ఒప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా అనుకూలతలు ఉన్నాయి. అలాగే ఇంట్లో కూడా మీ ప్రేమకి అంగీకారం తెలిపే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే జీవన విధానంలో మార్పుతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులు కూడా
అనేక రకాల విషయాల పట్ల అవగాహనతో పాటుగా కాంట్రాక్ట్ వ్యవహారాలు, రాజకీయపరమైనటువంటి ఎత్తుగడలు బాగా లాభిస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు కానీ, ఓటీటీలు కానీ, లేదా సీరియల్స్లో కానీ, రకరకాల ప్లాట్ఫామ్స్లో కానీ అన్నీ కూడా మీకు చక్కని విజయము, చక్కని పేరు ప్రఖ్యాతులు తెస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. అలాగే కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. శారీరక కలయికలతో పాటుగా అనేక రకాల వస్తువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఈ వారం ముఖ్యంగా కుటుంబ సభ్యులతో బాధ్యతగా వ్యవహరించడము, కుటుంబపరమైనటువంటి ఖర్చులని చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించడంతో పాటుగా కుటుంబానికి ఒక పెద్ద మనిషిగా మీరు అండగా ఉండే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ఈ అనేక రకాల విషయాల పట్ల ఆసక్తి, చదువు పట్ల ఆసక్తి, టెక్నాలజీల పట్ల ఆసక్తితో పాటుగా కాలేజీల్లో కానీ, స్కూళ్ళలో కానీ జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు రావడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుని ఎదుగుతారు. అందరికీ కూడా ఈ వారం ఈ రాశి వారికి శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్న, చిన్న చిన్న ఇబ్బందులు, నరదృష్టి ఎక్కువగా ఉంది. కాబట్టి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు ఈ వారం ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కన్యారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కన్యారాశి వారికి వారం చాలా అనుకూలంగా కనపడుతుంది. అంచేత ఈ వారం ముఖ్యంగా మీరు కొత్త పనులు ప్రారంభం చేసినా, లేదా కొత్తగా ఏదైనా ఆదాయ మార్గాలు అన్వేషించుకున్నా, లేదా కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టినా, పాలసీలు కట్టినా, ఇన్సూరెన్సులు కట్టినా, భూములు, గృహాలు, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసినా మీకు బాగా కలిసి వస్తుంది. క్రయ విక్రయాలలో లాభాలు కనపడుతుంది. కాబట్టి అమ్మి కొనేటటువంటి వ్యవహారాలను కూడా మీకు ఈ వారం సజావుగా సాగుతాయి. ఆగిపోయిన రిజిస్ట్రేషన్ పనులన్నీ కూడా మీకు ఎదురుకు వెళతాయి. అలాగే ఖర్చులని అదుపులో పెట్టుకోవడంతో పాటుగా రుణాలు తగ్గించుకోవడము, కొత్త రుణాలతోటి అనేక రకాల పెట్టుబడులు పెట్టి వృద్ధిని సాధించుకోవడము, వ్యాపార పరంగా కానీ, ఇండస్ట్రియల్ పరంగా కానీ అనేక రకాల మార్గాలు అన్వేషించుకుని ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ఖర్చులని అదుపులో పెట్టుకోవడం మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం. అలాగే నిరుద్యోగులకి ఈ వారం శుభవార్తలు వినే అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడము, లేదా ఎప్పటి నుంచో మీరు చూస్తున్నటువంటి వాటిలో ఉద్యోగాలు రావడాలు, మంచి కంపెనీలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శుభవార్త వినే అవకాశాలు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా మీరు ఏదైనా ఉద్యోగాలు మారాలనుకున్నా, కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా, లేదా కొత్త ప్రాజెక్ట్ వరకు ఏదైనా ప్రారంభం చేద్దాం అనుకున్నా మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం. అలాగే అనేక రకాల సమస్యలు కానీ, వివాదాలు కానీ, కోపతాపాలు కానీ, అనేక రకాల మాట పట్టింపులు కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గి అందరితోటి మైత్రి, విడిపోయిన వాళ్ళు కలవడము, శత్రువులు తగ్గడంతో పాటుగా శత్రువులు మిత్రులుగా అయ్యే పరిస్థితి కనపడుతోంది. అలాగే ఇప్పటిదాకా మీరు ఏదైతే ఆన్లైన్ షాపింగ్లు చేశారో, లేకపోతే ఏదైతే వస్తువులు కొన్నారో వాటి పట్ల అవగాహన, అలాగే కొత్త వస్తువుల పట్ల ఆసక్తి, కొత్త నిర్ణయాలు తీసుకోవడము, కొత్త ప్రాంతాలు తిరగడంతో పాటుగా శారీరక కోరికలు, వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యామోహాలు, శారీరకపరమైన కలయికలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. వ్యాయామం పట్ల ఆసక్తి, మెడిటేషను, ధ్యానము చేయడము, యోగా చేయడంతో పాటుగా ఆహారంలో మార్పులు తీసుకురావడం వల్ల మీకు చక్కని ఆరోగ్యం కనపడుతుంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాలని సరిదిద్దుకోగలుగుతారని చెప్పొచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి వారం అనుకూలిస్తుంది. అలాగే వ్యాపారపరంగా రుణాలు మంజూరయ్యే అవకాశం కూడా కనపడుతోంది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గుతాయి. పర్మనెంట్ కానీ, గ్రీన్ కార్డులు కానీ వచ్చే అవకాశాలు, ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కనపడుతోంది. ఈ వారం ముఖ్యంగా దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, చార్ధామ్ యాత్రలు, లేకపోతే కనుక అనేక రకాల ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఆగిపోయిన వివాహాలు అదరగా జరిగే అవకాశాలు, వివాహపరంగా శుభవార్త వినే అవకాశాలు, లేదా వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ప్రేమించిన వాళ్ళు వివాహం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నా కూడా వివాహపరంగా అభివృద్ధి కనపడుతోంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి, ట్రీట్మెంట్ చేయించుకునే వారికి సంతాన యోగ్యత, అలాగే శుభవార్త వినే అవకాశాలు, అలాగే సంతానంతో కలిసి ప్రయాణాలు చేయడం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. అలాగే అపార్థాలు చాలా శాతం తగ్గి కలయికలు కనపడుతున్నాయి. అలాగే అనేక రకాల లైఫ్ స్టైల్ పరమైనటువంటి ఈ యొక్క సమస్యలు అంటే కనుక మీ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చుకొని తప్పులు సరిదిద్దుకుని ఒక క్రమశిక్షణతోటి సమయానికి తినడం, సమయానికి పడుకోవడం, సమయానికి అనుకున్న పని పూర్తి చేయడం లాంటి చేసినట్లయితే ఈ వారం మీకు విశేషమైనటువంటి అనుకూలత కనపడుతోంది. రాజకీయ నాయకులకి అనేక రకాల వ్యక్తుల పట్ల మీకు అవగాహన బాగా పెరుగుతుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా తుంచాలో, రాజకీయ పరంగా ఎలాంటి చదరంగా వాడాలో మీకు బాగా తెలుస్తుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు రావడంతో పాటుగా ఆదాయ వృద్ధి కనపడుతోంది. అలాగే మీరు అనుకున్నటువంటి ఏవైతే ప్రాజెక్టులోనే అవన్నీ కూడా మీరు ముందడుగు వేసే అవకాశం కనపడుతోంది. అలాగే విడిపోయిన భార్యాభర్తలు కలవడం, గొడవలు తగ్గడం, అన్యోన్యతలు, ఆప్యాయతలు, ప్రేమానురాగాలతో పాటుగా కుటుంబపరమైనటువంటి సభ్యులతో కూడా ప్రేమానురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. అలాగే విశేషమైనటువంటి ధనప్రాప్తి కనపడుతోంది. అలాగే విద్యార్థులు కూడా అనేక రకాల చదువుల పట్ల ఆసక్తితో పాటుగా కొత్త కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళకి బాగుందని చెప్పచ్చు. ఆల్రెడీ కోర్సులు జాయిన్ అయిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విదేశీ విద్యా అవకాశాలు,
అలాగే కొత్త కాలేజీలో కానీ కొత్త స్కూళ్ళలో కానీ సీట్లు సంపాదించుకోవడం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు, అనుకూలతలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే విద్యపరంగా ఒక నిర్ణయం తీసుకుని ఒక గోల్ పెట్టుకుని ఎదురుకు వెళ్తే మీ విద్యార్థులందరూ కూడా ఈ వారం ఇంకా శుభప్రదంగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకున్నట్లయితే కనుక ఇంకా మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక తులారాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. తులారాశి వారికి ముఖ్యంగా ఈ వారం అంతా కూడా అద్భుతమైనటువంటి ఆదాయ మార్గాలు వచ్చినా కూడా మీరు వాటిని సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల, అవకాశాలు చేజార్చుకోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వచ్చే అవకాశాలు లేదా వచ్చే కాంట్రాక్టులు, వచ్చే వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే అనవసరమైన పెట్టుబడులు పెట్టకండి. షేర్లో, ట్రేడింగ్లోను, బెట్టింగ్లోను, స్కాముల జోలికి అస్సలు వెళ్ళకండి. ఈ వారం అంతా కూడా ధన నష్టం విపరీతంగా కనపడుతుంది మీకు. కాబట్టి ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ఏదైనా వస్తువు కొనేటప్పుడు, భూములు కానీ, గృహాలు కానీ, వస్తువులు కానీ కొనేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం మీకు బాగా కనపడుతోంది. అలాగే ఈ వారం అంతా కూడా అనుకోని ఖర్చులు, ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోవడం వల్ల, వస్తువులు చెడిపోవడమో, ఇంటికి ఏదైనా రిపేర్లు చేయించుకోవడమో, బయట ఏదైనా కొత్తగా కట్టవలసి రావడాలో, ఇలాగా అనేక రకాల కారణాలు, ఒకటని కాదు, లేదా పిల్లలకు సంబంధించినటువంటి ఫీజులకో ఇలాంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చులని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. అలాగే అప్పుల విషయంలో కూడా అంతే. ఏదో రకంగా అప్పులు చేయవలసిన పరిస్థితులు, అలాగే గతంలో చేసిన అప్పులు ఇప్పుడు ఇబ్బంది పెట్టడాలు, లేదా మీరు సంపాదించుకుంది అప్పులు కట్టడానికే సరిపోతూ ఉండడాలు, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నిరుద్యోగులు కూడా ఏదో మేము ప్రయత్నం చేసేస్తున్నాము, ఇంకేదో ఉద్యోగం వచ్చేస్తుందని ఆశ పెట్టుకోకుండా పరిపరి విధాల ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొంచెం ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు కనపడతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ మీద విజిలెన్స్ రైడ్లో రకరకాల అనేక రకాల, ఒకటని కాదు, ఏదో రకమైనటువంటి అధికారికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి చేసే ఉద్యోగం యందు శ్రద్ధ పెట్టడం మాత్రం ముఖ్య సూచన. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా మానసికపరమైనటువంటి ఒత్తిడి, అలాగే పని యొక్క ఒత్తిడి వల్ల ఇబ్బందులు, అనారోగ్య సమస్యల ప్రభావాలు ఇవన్నీ కూడా మీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. స్ట్రెస్ బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి తొత జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం ముఖ్యంగా లేనిపోయినటువంటి గొడవలు, చెయ్యని తప్పుకి నిందారోపణలు, గతంలో చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవించే పరిస్థితులు, లేదా బ్లాక్మెయిల్స్, రకరకాలు ఇవన్నీ కూడా వివాదపరమైన అంశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కోర్టు వివాదాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు. కాబట్టి జాగ్రత్త. అనవసరమైన వ్యామోహాలు, కోరికలు మాత్రం తగ్గించుకోవాలి. అనవసరమైన వస్తువులు కొనడం, లేనిపోయినటువంటి వ్యక్తుల పట్ల ఆకర్షణ పెంచుకోవడం, వివాహేతర సంబంధాలు లేదా ప్రేమ వ్యవహార కాలాపాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి కొంచెం శారీరకపరమైన కోరికల్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. అలాగే ఏదో రకమైనటువంటి అనారోగ్య సమస్య కానీ, లేదా మానసికపరమైనటువంటి ప్రశాంతత లేకపోవడం కానీ, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు కానీ, హాస్పిటల్ పాలవడం కానీ ఇలాంటి ప్రభావాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేషమైనటువంటి అనుకూలతలు ఉన్నా కూడా మీకు ఆ రొటేషన్ జరగక, లేకపోతే కనుక వ్యాపారం సాగుతూ ఉన్నా కూడా అనుకూలమైన వాతావరణం కనపడక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వ్యాపారపరంగా రాబోయే రోజులు బాగుంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించడం వ్యాపారస్తులకు ముఖ్య సూచన. కొత్త వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వారు మాత్రం కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మానసికపరమైనటువంటి ప్రశాంతత లేకపోవడము, అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు మీకు అనుకూలించకపోవడంతో పాటుగా ఉద్యోగ సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ముఖ్యంగా దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి, వీసాల కోసం ప్రయత్నాలు వాయిదా వేసుకోండి. ప్రయాణాల వల్ల ఖర్చులు, ప్రమాదాలు ఉన్నాయి. ఎక్కువ జాగ్రత్త. ఇదే వాహనాలు నడిపే వారందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా కొంచెం ఆలస్యంగా వివాహ యోగ్యతలు లేదా వివాహపరమైనటువంటి అవకాశాలు చేజారడం కనపడుతోంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఈ వారం కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి. జాగ్రత్త. అలాగే మీ సంతానానికి సంబంధించి ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అలాగే అనవసరమైనటువంటి ప్రేమ వ్యవహారాలు లేదా ప్రేమ కలాపాల వల్ల, ప్రేమ వ్యవహారాల వల్ల ఇంట్లో గొడవలు పడడం కానీ, బయట గొడవలు పడడం కానీ, లేదా వ్యక్తుల మధ్య గొడవలు రావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమికులు తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే రాజకీయ నాయకులు కూడా మానసికపరమైనటువంటి వ్యధ, ఆందోళన, చికాకు, ఒక రకమైన భయం క్రియేట్ అయ్యే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్త. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి వారం అంతా కూడా మంచి అవకాశాలు వస్తాయి. కాకపోతే విపరీతంగా స్ట్రెస్, నిద్ర పట్టకపోవడము, పని ఒత్తిడి అధికమవడము, మానసిక శాంతి కనపడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనవసరమైన వాగ్వివాదాలు కనపడుతున్నాయి. కాబట్టి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త. అనవసరంగా గొడవలు పెట్టుకోకండి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా గొడవలు పెట్టుకోకండి. చికాకులు, అనేక రకాల సమస్యలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు మీ నెత్తి మీద పడడం, అలాగే కొంచెం ఇబ్బంది పడడం కనపడుతోంది. జాగ్రత్త. విద్యార్థులు కూడా
ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలో తెలియకపోవడం, లేదా ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, కన్ఫ్యూజ్ వాతావరణాలు, అలాగే మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి కొంచెం కష్టపడే పరిస్థితులు ఉన్నాయి, కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చదువుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఓవరాల్గా ఈ రాశి వారికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చూసుకుని ముందడుగు వేసి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా చాలా అనుకూలంగానే కనపడుతోంది. అలాగే అద్భుతమైనటువంటి ఆదాయం బ్రహ్మాండంగా మీకు చేతికి అందుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. కష్టానంతగా ప్రతిఫలం కనపడుతోంది. అలాగే భూములు కానీ, గృహాలు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు, బంగారం మీద పెట్టుబడులు పెడితే మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది, పెట్టచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, పాలసీలు కానీ కట్టగలుగుతారు. అలాగే ఖర్చులను చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోగలుగుతారు. అలాగే అప్పులు తీర్చగలుగుతారు. ఉద్యోగ వ్యాపార వ్యవహారాల కోసం చేసే రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ లావాదేవీలను కూడా సజావుగా సాగుతాయి. అలాగే నిరుద్యోగులు కూడా శుభవార్త వినే అవకాశాలు కనపడుతోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగ వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తుల ఇంక్రిమెంట్లు, స్థాన మార్పులు, స్థాన బదిలీలు, అలాగే అనుకూలమైనటువంటి ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా ఎటువంటి సమస్య ఉన్నా సరే పరిష్కారం కోసం వెతుకుతారు. అనేక రకాల సమస్యలకు పరిష్కార మార్గాలు వెతుక్కోగలుగుతారు. అన్నదమ్ములతోటి కానీ, అక్కచెల్లెలతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ వివాదాలు అంటే పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకున్నట్లయితే కనుక మీకు త్వరితంగా అవి ఒక కొలిక్కి వస్తాయి. ఈ వారం ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి ఏదైతే ఎక్కడికైనా వెళ్దామనుకున్నా, ఏదైనా కొందామనుకున్నా, ఎవరితోటైనా కలుద్దామనుకున్నా, మీ మనసులో ఉండేటటువంటి చిన్న చిన్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం కనపడుతుంది. అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము, వ్యాయామం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, మీ జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడానికి, అలాగే క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే వ్యాపారస్తులు కూడా ఒక కాన్సన్ట్రేషన్ తోటి, కసితోటి, పట్టుదలతోటి, పోటీతత్వంతో వ్యాపారాలు చేయడం వల్ల, వ్యాపారాల్లో చక్కని పెట్టుబడులు పెట్టడం వల్ల చక్కని వ్యాపార లాభాలు, వ్యాపార లబ్ధి కనపడుతోంది. ఎన్ఆర్ఐలు, విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా తెలివితేటలతో కూడుకున్నటువంటి సమయస్ఫూర్తి, ఎక్కడ ఏ రకంగా వ్యవహరించాలో వ్యవహరించడము, మంచి అవకాశాలు చేజిక్కించుకోవడంతో పాటుగా ఆదాయ లబ్ధి, అనేక రకాల మార్గాల ద్వారా, ఉద్యోగాల ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసేవారు అందరూ కూడా ఈ వారం అనుకూలించే వాతావరణం. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, లేదా తీర్థయాత్రలు కానీ చేసే వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణము. ప్రయాణంలో మంచి వ్యక్తుల యొక్క పరిచయాలు, వాటి వల్ల మీ జీవితంలో మలుపులు కనపడుతున్నాయి. అలాగే ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్త వినే అవకాశాలు, దగ్గర సంబంధాలు కానీ, లేదా మీరు అనుకున్న సంబంధాలు కానీ, ప్రేమించిన వాళ్ళతో సంబంధాలు కానీ కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీ పిల్లలకి మీకు మధ్య ఉండేటటువంటి వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి. సంతానం కోసం బాగా ప్రాకులాడతారు, వాళ్ళ కోసం శ్రమిస్తారు, వాళ్ళ కోసం అనేక రకాల ఇబ్బందులు పడినా సరే వాళ్ళని స్కూళ్ళలో, కాలేజీలో జాయిన్ చేయడానికి, వాళ్ళ జీవితం కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమికుల మధ్య కూడా ఒక అవగాహన ఏర్పడుతుందని చెప్పచ్చు. మీ ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడడంతో పాటుగా ఒక రకమైనటువంటి జీవన విధానము, లేదా ప్రేమ వ్యవహారాలు, శారీరక కలయికలు కలుగుతాయి. అలాగే రాజకీయ నాయకులు కూడా తెలివితేటలు బాగా పెరుగుతాయి. అలాగే రాజకీయ చతురతను ఉపయోగించుకోగలుగుతారు. మీ పదవిని పెంచుకోవడానికి, నాయకత్వ లక్షణాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా మంచి అవకాశాలతో పాటుగా రాబోయేటటువంటి రోజుల్లో మంచి అద్భుతమైనటువంటి సక్సెస్ని పొందగలిగేటటువంటి అవకాశాలు మీకు ఇప్పుడు రాబోతున్నాయని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య కూడా మైత్రి పెరుగుతుంది, కలయికలు కనపడుతున్నాయి. అలాగే వివాదాలు పరిష్కారం అవుతాయి, అన్యోన్యత ఏర్పడుతుంది. కుటుంబపరమైనటువంటి సభ్యుల మధ్య కూడా అవగాహన రాహిత్యం పోయి అన్యోన్యత ఏర్పడడం, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం, కష్ట సుఖాలు పంచుకోవడంతో పాటుగా అలాగే దూరపు బంధువులు కలుసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే మంచి కాలేజీలోనూ, మంచి స్కూళ్ళలోనూ జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే కొత్త పుస్తకాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కొత్తగా ఏదో చదివేసుకోవాలని తపన బాగా పెరిగిపోతుంది. అది కంటిన్యూగా ఉండాలి. ఏదేమైనా ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనపడుతుంది. అయితే ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక ధనుసు రాశి వారికి సంబంధించిన ఫలితాలు. ధనుసు రాశి వారు చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది కాబట్టి ఈ వారం అంతా మీరు సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా మీకు అనేక రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం, లేదా గతంలో పెట్టిన పెట్టుబడులు వృద్ధవడం, షేర్ మార్కెట్లో పెట్టిన డబ్బులు వృద్ధవడం, ఎవరికైనా అప్పులు ఇస్తే తిరిగి రావడం, డబ్బులు రొటేషన్ అవడంతో పాటుగా మొండి బాకాయల వస్తువులు అయితే కనపడుతున్నాయి. అలాగే అనేక రకాల మీ ముఖ్యమైన ఖర్చులు, అంటే ఏదైనా మీ జీవితాన్ని మార్చే ఖర్చులు కానీ, మార్చే పెట్టుబడులు కానీ పెట్టగలుగుతారు. అలాగే కొత్త రుణాలు మంజూరవుతాయి.
రుణాలు తీసుకోవడం ద్వారా మంచి నిర్ణయాలు, మంచి గృహాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ మీకు అనుకూలిస్తుంది. వ్యాపారాలు పెట్టేవారికి, ఇండస్ట్రీలు పెట్టేవారికి రుణాలు మంజూరు అవడంతో పాటుగా గవర్నమెంట్ పరమైనటువంటి పర్మిషన్లు పొందగలుగుతారు. నిరుద్యోగులకి శుభవార్త వినే అవకాశం కనపడుతోంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అనేక రకాల మార్గాల ద్వారా మీ జీవన విధానంలో, మీ ఉద్యోగంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. అలాగే పై అధికారులతో కూడా చాలా చాకచక్యంగా మెలగలుగుతారు, అందరినీ మెప్పించగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ వారం ముఖ్యంగా అనవసరమైన వివాదాలు, కోపతాపాలు వాటి అన్నింటి నుంచి బయటపడగలుగుతారు. గతంలో ఎవరితోటైనా సరే గొడవలు పెట్టుకున్నట్లయితే కనుక వాటి నుంచి బయటపడడంతో పాటుగా అద్భుతమైనటువంటి అవకాశాలు మాత్రం పొందగలుగుతారని చెప్పొచ్చు. అలాగే కోర్టు వివాదాల విషయంలో కూడా చాలా శాతం మీకు కొలికొచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ, శారీరక కోరికలు కానీ, లేదా స్త్రీ పురుష వ్యామోహ కోరికలు కానీ, అలాంటి వాటిల్లో కొంచెం ఆత్రత ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, బయట ఫుడ్లని అవాయిడ్ చేయడము, అలాగే క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఆహారపు అలవాట్లు, వ్యాయామం వల్ల మీ జీవితం, మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఏదేమైనా ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం శ్రద్ధ మాత్రం పెట్టాలి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేషమైనటువంటి తెలివితేటలు, మంచి నిర్ణయాలు, అలాగే గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవడము, రుణ విముక్తి కనపడుతుంది. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. ఆదాయ లాభాలు కనపడుతున్నాయి. చాలా శాతం పర్మనెంట్ అయ్యే అవకాశం కనపడుతుంది. అలాగే ఈ వారం ముఖ్యంగా దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసే వారందరికీ కూడా అనుకూలించే వాతావరణము, ప్రయాణంలో సంతోషంగా కాలం గడిపే అవకాశాలు, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేసే అవకాశాలు, ప్రేమికులతో సంతోషంగా కాలం గడిపే అవకాశాలు ఉన్నాయి. వివాహం కానీ స్త్రీ పురుషులకి గట్టిగా ప్రయత్నం చేసుకున్నట్లయితే వివాహాలు కుదరడంతో పాటుగా ఏదైనా ఆగిపోయిన వివాహాలు కానీ, లేదా రెండో పెళ్ళిళ్ళు, మూడో పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా వివాహ యోగ్యతలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఒకసారి ఏదైనా సరే జాతకాలు చూపించుకుని అదరికి వెళ్తే ఇంకా బాగుంటుంది మీకు. అలాగే పిల్లలకి సంబంధించినటువంటివి ఏవైనా స్కూల్ ఫీజులు కట్టడం, కాలేజీలో జాయిన్ చేయడంతో పాటుగా వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు గురించి, లేదా వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి, వివాహాల గురించి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే విడిపోయిన ప్రేమికులు కలవడం, గొడవలు పడుతున్న ప్రేమికుల మధ్య అన్యోన్యత ఏర్పడడం, ఎవరైనా కొత్తగా ప్రపోజ్ చేద్దాం అనుకుంటే ఈ వారం అనుకూలించే అవకాశాలు, ఇంట్లో మీ ప్రేమ వ్యవహారం గురించి చెప్పాలనుకుంటే అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఇంట్లో చెప్పొచ్చు, పెళ్లికి ఒప్పుకుంటారు. అలాగే ఈ వారం రాజకీయ నాయకులందరికీ కూడా అనేక రకాల అవకాశాలు వస్తాయి. అలాగే అనేక రకాల కాంట్రాక్ట్ వ్యవహారాలు కానీ, రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు కానీ బాగా తీసుకోగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు రావడంతో పాటుగా ఎదుగుదల బాగా కనపడుతోంది. మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడడంతో పాటుగా మిమ్మల్ని మీరు ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడము, సమస్యలు పరిష్కరించుకోవడము, విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా కుటుంబపరమైన బాధ్యతలు, కుటుంబ వ్యవహారాలు సరిదిద్దుకుంటారు. కుటుంబంలో ఎవరికైనా సరే ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా సరే మీరు ఆదుకుని వాళ్ళకి ఏదైనా సరే కాస్త ఓదార్చి వ్యవహారం నడపగలుగుతారని చెప్పొచ్చు. అనేక రకాల మార్గాల ద్వారా కుటుంబపరమైనటువంటి సభ్యులతో సంతోషం ఏర్పడుతోంది. విద్యార్థులు కూడా కాలేజీలో జాయిన్ అయ్యే వాళ్ళకి, స్కూళ్ళలో జాయిన్ అయ్యేటటువంటి వారికి మంచి స్నేహితులు లభిస్తారని చెప్పొచ్చు. చదువు పట్ల ఆసక్తి పెరగడము, మీరు అనుకున్న గోల్స్ కోసం బాగా ప్రాకులాడే అవకాశాలు, ఉత్సాహం కనపడుతోంది. ఏదైనా ఆ ఉత్సాహం చివరిదాకా ఉండాలనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా ఈ రాశి వారికి చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనపడుతోంది. ఏదైనా సరే ఒకసారి మీ జాతకం, మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. ముఖ్యంగా అనవసరమైన ఖర్చులు, ఆదాయం కన్నా ఖర్చులు అధికమవ్వడము, మనోవ్యధ, మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవన విధానం కనపడుతుంది. కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవడానికి ధ్యానము చేయండి. అలాగే అనవసరమైన పెట్టుబడులు పెట్టకండి. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోతారు. అప్పులు తెలియని వాళ్ళకి ఇచ్చినా నష్టపోతారు. సరైన షూరిటీ సంతకాలు లేకపోయినా నష్టపోతారు. కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. భూములు కానీ, యంత్ర పరికరాలు కానీ, గృహాలు కానీ, వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనేటప్పుడు డాక్యుమెంట్ వ్యవహారాలు, లింక్ డాక్యుమెంట్లు, రకరకాల వ్యవహారాలను కూడా ఒకసారి ఎక్కువగా వెరిఫికేషన్ చేసుకోవడం అనేటటువంటిది ముఖ్య సూచన. అలాగే ఖర్చుల విషయంలో కూడా విపరీతంగా కనపడుతున్నాయి. లేనిపోని ఖర్చులు, లేదా ఏదో రకమైనటువంటి అనవసరమైన ఖర్చులు, ఇంట్లో వాళ్ళకో, పిల్లలకో, లేకపోతే మీ ఆరోగ్యానికో, రకరకాల సమస్యలకో ఖర్చులు కనపడుతున్నాయి. కాబట్టి రుణపరమైన సమస్యలు కూడా కనపడుతున్నాయి. విపరీతంగా రుణాలు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. లేదా క్రెడిట్ కార్డుల వల్ల కానీ, ఈఎంఐల ద్వారా కానీ అప్పులు చేసి ఇబ్బందులు పడే అవకాశాలు, లేదా అప్పులు తీర్చలేని పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి డబ్బుల విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఈ వారం కనపడుతోంది. అలాగే నిరుద్యోగులు బాగా కష్టపడితే తప్ప ఉద్యోగ అవకాశాలు కనపడటం లేదు ఈ వారం. అలాగే మీరు అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనపడటం లేదు. కాబట్టి కొంచెం ఎదురు చూడడం కానీ, గట్టిగా ప్రయత్నం చేయడం కానీ మంచిది. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ కార్యాలయంలో మీరంటే ఇష్టం లేనటువంటి వారు మీ మీద ఏదో రకంగా అధికారుల ద్వారా
మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా అనేక రకాల సమస్యలు, పనులలో జాప్యము, కెరీర్ పరంగా గ్రోత్ లేకపోవడము, మానసిక వ్యధ కనపడుతోంది. అలాగే ఈ వారం ముఖ్యంగా కోర్టు వివాదాలు కానీ, కుటుంబ కలహాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు, వాటి వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వివాదాలు పరిష్కారం చేసుకోవడం కానీ లేదా వాయిదాలు వేసుకోవడం కానీ మంచిది. అనవసరమైన కోరికలు కానీ, ప్రేమ వ్యామోహాలు కానీ లేదా వ్యసనపరమైనటువంటి సమస్యలు కానీ తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యసన పరులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, దీర్ఘకాలిక రోగాలు, ఆరోగ్యం బాగున్న వాళ్ళు కూడా ఏదో రకమైన నొప్పులు కానీ లేదా తలకాయ నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, ఏదో రకమైన వీక్నెస్ కానీ వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది. ఈ వారం వ్యాపారస్తులందరూ కూడా అనేక రకాల వ్యాపారపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు లేదా కొంచెం నరదిష్టి నరఘోష ప్రభావము, వ్యాపారంలో అనుకున్నంత లాభాలు లేకపోవడము కనపడుతుంది, జాగ్రత్త. ఎన్ఆర్ఐలు, విదేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా అనేక రకాల సమస్యలు తలెత్తే అవకాశాలు, పర్మనెంట్ పరమైనటువంటి అక్కడ పర్మనెంట్ అవ్వడానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, గవర్నమెంట్ పరమైనటువంటి పాలసీల వల్ల ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్త. ఈ వారం అనవసరమైన ప్రయాణాలు చేయడం కానీ, దూర ప్రయాణాలు చేయడం కానీ, విదేశీ ప్రయాణాలు చేయడం కానీ, వీసాల కోసం ప్రయత్నం చేయడం కానీ పెద్దగా అనుకూలించేలా కనపట్టలేదు, జాగ్రత్త. ఈ వారం ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు వాయిదా పడే అవకాశాలు, లేదా ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోయే అవకాశాలు, లేదా మీరు ప్రేమించిన వాళ్ళతో వివాహం చేసుకుందాం అనుకున్నా కుదరకపోవడము, ఇలాంటి సమస్యలు కనపడుతూ ఉన్నాయి. అలాగే సంతానం గురించి ఎక్కువగా స్కూల్ ఫీజులు కానీ, కాలేజీ ఫీజులు కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టే పరిస్థితులు, లేదా సంతానానికి సంబంధించినటువంటి సమస్యల వల్ల సతమతమయ్యే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా అనుకోనటువంటి గొడవలు, మధ్యలో ఎవరో ఒకరు వచ్చి మీ మీద నిందారోపణలు కానీ, అనుమానపు ఆలోచనలు, అనుమానపు బీజం నాటడం కానీ, వీటి వల్ల ప్రేమికులు విడిపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే రాజకీయ నాయకులు కూడా అనేక రకాల సమస్యలు లేదా చిక్కుముడులు కనపడుతున్నాయి. అలాగే ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరికించడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, అనుకున్నంత కెరీర్ గ్రోత్ లేకపోవడము, అవకాశాలు చేజారడం కనపడుతోంది. అలాగే ఈ వారం ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వివాదాలు, చికాకులు, మనస్పర్ధలు, అనవసరమైనటువంటి పోట్లాట్లు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. లేనిపోని వివాదాలు ఇరుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇష్టమైన వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. అలాగే కాలేజీలో కానీ స్కూళ్ళల్లో జాయిన్ అయ్యేటువంటి వారందరూ కూడా తోటి విద్యార్థులతో జాగ్రత్తగా మెలగండి. అలాగే భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చదువు పట్ల ఆసక్తి పెంచుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఓవరాల్గా ఈ రాశి వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు ఉంటే కనుక చేసుకుని ఎదురుకు వెళ్ళినట్టయితే మీకు రాబోయే రోజులంతా కూడా ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కుంభరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి వారము. ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి సంపాదన లేదా ఆదాయం సంపాదించడానికి బాగా ప్రయత్నం చేస్తారు. ఎలాగైనా డబ్బు సంపాదించడానికి తాపత్రయపడతారు. అలాగే కారులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, వాహనాలు మార్చడం కానీ, గృహాలు కొనడం కానీ, భూముల మీద పెట్టుబడులు పెట్టడం కానీ, బంగారం వస్తువులు కొనడం కానీ, ఇలాంటి వాటి మీద అన్నీ కూడా మీకు పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశాలు, వాటి వల్ల కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి పెట్టచ్చు. అలాగే గతంలో చేసినటువంటి ఖర్చులని, గతంలో చేసినటువంటి దుబారాన్ని ఖచ్చితంగా మీరు అదుపు చేసుకుంటారని చెప్పచ్చు. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడం, కొత్త రుణాల విషయంలో జాగ్రత్త పడడం, అనవసరమైన రుణాలు చేయకుండా ఉండడం, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకుండా ఉండడం లాంటివి ఈ వారం మంచి నిర్ణయాలు తీసుకుని ఎదురుగా వెళతారు. నిరుద్యోగులకి ఈ వారం శుభవార్త వినే అవకాశాలు, మీరు అనుకున్నటువంటి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ప్రమోషన్లతో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు, ఉద్యోగ అభివృద్ధి, అనేక రకాల సమస్యలకు పరిష్కారము కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా స్థాన మార్పులు, స్థానచలనాలు, ఉద్యోగ అభివృద్ధితో పాటుగా కెరీర్ గ్రోత్ బ్రహ్మాండంగా కనపడుతోంది. ఈ వారం ముఖ్యంగా కోర్టు వివాదాలు కానీ, పోలీసు కేసులు కానీ, కుటుంబ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ పరిష్కారమయ్యే అవకాశాలు లేదా ఒక కొలుక్కు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇష్టమైన వాడితోటి కామపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడము లేదా వివాహేతర సంబంధాలు, రకరకాల వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయంలో కానీ లేదా శారీరకపరమైనటువంటి రుగ్మతల విషయంలో కానీ ఎక్కువ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. డాక్టర్లను మార్చడం కానీ, వైద్యాన్ని మార్చడం కానీ, వైద్య విధానాన్ని మార్చడం కానీ, మిమ్మల్ని మీరు మార్చుకోవడం కానీ, వీటి వల్ల ఆరోగ్యం బాగుపడే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులందరూ కూడా కలిసి వచ్చే అవకాశం బాగా కనపడుతోంది. వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, వ్యాపార లాభాలు పొందగలుగుతారు, మంచి స్థాయిలో వ్యాపారాలు చేయగలుగుతారని చెప్పచ్చు. ఎన్ఆర్ఐలు, విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా
అక్కడ ఉండేటటువంటి ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు రావడం, ఉద్యోగపరంగా అభివృద్ధి, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. అలాగే ఇప్పటిదాకా ఉండే ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. అలాగే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు చేసేవారికి, వీసాల కోసం ప్రయత్నం చేసేవారికి శుభవార్తలు వినే అవకాశాలు, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తే అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసినా కూడా ఈ వారం వివాహ యోగ్యతతో పాటుగా మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు, చెడిపోయిన సంబంధం మళ్ళీ తిరిగి కుదిరే అవకాశాలు, ఇష్టమైన వాళ్ళతో పెళ్లిళ్ళు కనపడుతున్నాయి. అలాగే ఎవరైతే సంతానం కోసం ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారో ఐవీఎఫ్ లాంటివి, ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే విడిపోయిన ప్రేమికులు కలవడంతో పాటుగా కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేసిన అనుకూలిస్తుంది. ప్రేమికుల మధ్య అనుబంధ బాంధవ్యాలు బాగా పెరుగుతాయని చెప్పచ్చు. అలాగే లైఫ్ స్టైల్ డిసీజెస్ని కానీ, లైఫ్ స్టైల్ మార్పులు కానీ చేసుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి తెలివితేటలు బాగా పెరుగుతాయి. అలాగే అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు. పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి సక్సెస్లు, అలాగే మంచి అవకాశాలతో పాటుగా ఆదాయం పెరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి, అన్యోన్యత పెరుగుతుంది, సంతోషంగా కాలం గడుపుతారు, ప్రయాణాలు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో కూడా ప్రయాణాలు చేయడంతో పాటుగా విందు వినోద సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, కుటుంబ వివాదాల పరిష్కారాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కొత్త కాలేజీల్లో, కొత్త స్కూళ్ళలో జాయిన్ అయ్యే వారందరికీ కూడా ఉత్సాహంతో కూడుకున్నటువంటి విద్య పట్ల ఆసక్తి, తోటి విద్యార్థులతో సంతోషంగా కాలం గడపడము, గోల్స్ రీచ్ అవ్వడం కోసం బాగా తాపత్రయపడడం జరిగే అవకాశాలతో పాటుగా విదేశీ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఓవరాల్గా ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని, దానికి సంబంధించి పరిహారాలు ఎలా ఉన్నా చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. అద్భుతమైనటువంటి తెలివితేటలు, చాకచక్యము, సంపద, ఆర్థిక వృద్ధి, సమయస్ఫూర్తి, రావలసినటువంటి డబ్బులు రావడము, మొండుబాకాయల వసూళ్ళు, అలాగే అనేక రకాల మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవడము, డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడము, కృషి చేయడంతో పాటుగా భూముల యందు కానీ, గృహాల యందు కానీ, వాహనాల యందు కానీ పెట్టిన పెట్టుబడులు వృద్ధయ్యే అవకాశాలు, షేర్లో ట్రేడింగ్లో పెట్టిన డబ్బులు వృద్ధయ్యే అవకాశాలతో పాటుగా ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, పాలసీలు కానీ, ఇన్సూరెన్సులు కానీ కట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వారం ఖర్చులైనా కూడా మీకు సరైనటువంటి లాభం కనపడుతుందని చెప్పచ్చు. అలాగే రుణాలు చేసినా కూడా వ్యాపారం చేయడం కోసం కానీ, ఇండస్ట్రీలు పెట్టడం కోసం కానీ, లేదా మీ ఇంట్లో ఏదైనా ముఖ్యమైన వస్తువులు కొనడానికి కానీ చేసే రుణాలు అనుకూలిస్తాయని చెప్పచ్చు. కొత్త రుణాలు మంజూరు అవుతాయి. రుణాల వల్ల మీకు లాభం అయితే కనపడుతుందని చెప్పచ్చు. తద్వారా ఎదుగుదల కనపడుతుందని చెప్పచ్చు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగపరంగా సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. ఉద్యోగాలు మారాలనుకునే నిరుద్యోగులు కూడా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారందరికీ కూడా శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రమోషన్లు కనపడుతున్నాయి, స్థాన బదిలీలు కనపడుతున్నాయి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే ఉద్యోగస్తులందరికీ కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగ కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. అలాగే ఈ వారం కోర్టు వివాదాలు కానీ, కుటుంబ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, అన్నదమ్ములతో అక్కడ చెల్లెళ్ళతో వివాదాలు ఏమైనా ఉంటాయి కనుక చాలా సునాయాసంగా పరిష్కారం అయ్యే అవకాశాలు, కోర్టులో విజయాలు పొందే అవకాశాలు, పోలీస్ కేసుల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరకపరమైన కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో కలిసి తిరిగే అవకాశాలు, ఆనందంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయొచ్చు. ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, వ్యాయామాల పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా మీ ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. అలాగే వ్యాపారాలు చేసేవారందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు, వ్యాపార మార్పులు అనుకూలతలు, వ్యాపారపరంగా పెట్టుబడులు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐలు, విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఉద్యోగ సమస్యలకు పరిష్కారం కనపడుతోంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. గృహలబ్ధి కనపడుతోంది. ఈ వారం ప్రయాణాలు చేసే వారందరూ కూడా కలిసి వచ్చే అవకాశాలు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, విదేశీ ప్రయాణాలు కనపడుతున్నాయి. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు చేసేవారికి, కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడపడానికి పిక్నిక్లకు వెళ్ళేవాటటువంటి వారికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణము, కాస్త స్ట్రెస్ తగ్గే అవకాశం కనపడుతుంది. కాబట్టి ప్రయాణాలు చేయొచ్చు. ఈ వారం ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేసినా, లేదా ఆగిపోయిన వివాహాల కోసం ప్రయత్నం చేసినా అతనికి వెళతాయి. ఎప్పటి నుంచో వివాహం కాని స్త్రీ పురుషులు కూడా సునాయాసంగా వివాహాలు కుదిరే పరిస్థితులు, పరిణామాలు ఈ వారం కనపడుతున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీ పురుషులందరికీ కూడా గట్టిగా ప్రయత్నం చేసుకున్నా, లేదా ఏదైనా పూజలు పరిహారాలు చేసుకున్నా, లేదా డాక్టర్ల యందు ఏదైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నా సంతానం కలుగుతుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు అనుకూలతలు, కొత్త ప్రేమలు చిగురించడాలు, లేదా ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే రాజకీయ నాయకులందరికీ కూడా పదవి అధికార యోగ్యతలు, నామినేటెడ్ పదవి అధికార యోగ్యతలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడంతో పాటుగా గతంలో మీరు పడినటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలము, గుర్తింపు బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత, మైత్రి, కలయికలు, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు, కుటుంబ సమస్యల పరిష్కారంతో పాటుగా కుటుంబ సభ్యులతోటి అనేక రకాల సమస్యల నుంచి బయటపడడము, ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరగడంతో పాటుగా దూరపు బంధువులు కలుసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విద్యార్థులకి కొత్త కాలేజీలో కానీ, కొత్త సీట్లు, కొత్త కాలేజీలో కానీ, లేకపోతే స్కూళ్ళలో కానీ జాయిన్ అయ్యేటటువంటి వారందరికీ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. విద్యార్థుల యందు
విద్యార్థులకి విశేషమైనటువంటి విద్యాపరమైనటువంటి శ్రద్ధ పెరుగుతుంది. టెక్నాలజీ పరంగాను కంప్యూటర్ పరమైన విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సింది ఈ రాశి వారికి కూడా తెలియజేస్తూ, అయితే ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని వాటికి సంబంధించినటువంటి ఏమైనా పరిహారాలు ఉంటే చేసుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.